నమస్తే టిఆర్ నిజాం, నేను మీ రమేష్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లను ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం. ఏంది ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే సాక్షి, నమస్తే తెలంగాణ, వివిధ పేపర్లకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలను ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి దాడిలో మన 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 భారతదేశం నుంచి వాళ్ళకు రాదు సింధు నది జలాలను మూసివేసిండ్రు. ఎందుకంటే వీళ్ళు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు శత్రువులుగా మారుతా ఉన్నారు. శత్రువుగా మారే వాళ్ళని ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మన దేశం నుంచి ఏవైతే పోతాయో దాన్ని కట్టడి చేసిండ్రు. అట్లాగే మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మాత్రం దేశం విడిచిపెట్టిపోవాలని చెప్పేసి అన్ని ముఖ్యమంత్రులకు మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిన్న ఫోన్ చేశారు. అందులో అన్ని భాగాలకు సంబంధించిన ఫస్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి చూసుకుంటే, ఇక పహల్గాం మృతులకు మజ్లిస్ సంఘీభావం తెలిపించింది. దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలను కట్టుకొని శుక్రవారం ప్రార్థనలు స్వయంగా నల్ల రిబ్బన్లను పంపిణీ చేసిన ఎంపీ అసదుద్దీన్ పాకిస్తాన్ ముర్దరాబాద్ ముస్లిం నినాదాలు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు. ఏదేమైనప్పటికీ ఈ దేశ పౌరులంతా, ఈ దేశంలో నివసించే వాళ్ళంతా ఒకతాటి మీదకి వచ్చేసి ఎవరైతే శత్రుముఖలు మన దేశం పైన దాడి చేయడానికి వస్తాయో దాన్ని నిర్వీర్యం చేయడానికి అందరూ అన్ని విధాల సహకారాలు అందించాలి. అది అందించడం మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రక్షణగా నిలిచిన వాళ్ళు అవుతారని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు. ఆంధ్రజ్యోతి పేపర్ ఇంకోసారి చూసుకుందాం. చుక్క నీరు పోనివ్వం, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ కు భారత్ నుంచి ఒక చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసేటువంటి పూచి మాది. ఆ దిశగా తీసుకున్న చర్యలపైన కసరత్తు చేస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. జమ్మూ కాశ్మీర్ నివసించే స్థానికేతరులు, రైల్వే ఆస్తులు, కాశ్మీరీ పండితుల లక్ష్యంగా దాడులు, ఉగ్రపాలకులు, భద్రతా దళాలు అప్రమత్తం, సిబ్బంది సెలవులు రద్దు, వెంటనే విధుల్లో చేరాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి శ్రీనగర్ ఆర్మీ చీఫ్ అక్కడ భద్రతా పరిస్థితిపై సమీక్ష సమావేశం. సరిహద్దుల్లో రాఫెల్స్ గర్జన, యుద్ధ విన్యాసాలు, లష్కర్ కమాండర్లో హతం, పహల్గాం ఉగ్రవాదుల్లో ఇళ్లలో పేలులు, భద్రతా దళాలే లక్ష్యంగా పేలుడు పదార్థాల నిల్వ. అవును ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాం, అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు, పొరపాటు గ్రహించం, అనుభవిస్తాం, పౌర రక్షణ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు. వాస్తవానికి ఏంటంటే అందరూ అదే అంటారు, ఈ పాక్ వాళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అని చెప్పేసి అంటారు. వాళ్ళు కూడా దానికి సంబంధించి ఆల్రెడీ మేము పెంచి పోషిస్తాను, అది అమెరికా బ్రిటన్ వాళ్ళు మా మీద ఇబ్బందులు గురి పెంచి పోషిస్తామని చెప్పేశారు. అరే నాయన, ఏదైనా కూడా మీ దగ్గర చూసుకోవాలి, కానీ జనాలను చంపడం ఏంది, కథ ఏందో ఆలోచన జరిపోయింది. ప్రపంచ దేశాలు అన్ని ఉన్నాయి, ఎందుకు మీరు ఉన్నటువంటి 20 కోట్ల మంది లేరు, 20 కోట్ల మంది మీకు ఇంత పెత్తనం ఏంటి అని చెప్పేసి జనం అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో 130 కోట్ల జనాభా ఉన్నది. ఎంతనే మీ జీవితం ఎంతనే అక్కడ గట్టిగా ఊస్తే కాలిపోయేటువంటి సందర్భంలో ఉన్నారు. ఎందుకు మీ దాడులు చేయడం, దీన్ని ఉపేక్షించేది లేదు, ఎలాంటిది ఉన్నా కూడా కట్టడి చేస్తామని చెప్పేసి చెప్పిస్తారు. పాకిస్తాన్ వెనుకకు పంపండి. మన ముఖ్యమంత్రికి మన రేవంత్ రెడ్డి గారికి అమిత్ షా ఫోన్ చేసిండ్రు. దేశ భద్రత రీత్యా రాష్ట్రం తీసుకోవాల్సిన చర్యలను వివరించినటువంటి కేంద్ర హోంమంత్రి ఒక పాకిస్తాన్ ఉండొద్దు, అన్ని రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేస్తాం. హైదరాబాద్ లోనే 208 మంది పాకిస్తాన్లో ఉన్నారన్న. అర్జెంట్ ఎవరు వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఎవరో దేశం మీద ప్రేమే ఉంటది, ఏం చేసేది తెలియదు కాబట్టి వాళ్ళని అర్జెంట్గా పంపించాలని చెప్పేసి అంటారు. దానికి ముఖ్యమంత్రి కూడా అదే ఉంటాడు, ఏదైనా ముక్కలు చేసి పారేయాలి, పాకిస్తాన్ ముక్కలు చేసి పారేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా అంటాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని దాడులు చేయండి, ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వండి, మేమంతా మీ వెంటే ఉంటాం. ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో కోవతుల ర్యాలీ నిర్వహించారని ముఖ్యమంత్రి, అన్ని పార్టీల నాయకులు కూడా నిర్వర్తించారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఈ పేపర్ ఈనాడు, సాక్షిలు, ఆంధ్రజ్యోతిలో ఇచ్చిండ్రు. ఇది మేజర్ వార్తకి ఇచ్చిండ్రు. ఏమైనప్పటికీ కూడా 30లోగా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని అని చెప్పేసి అల్టిమేటం జారీ చేశారు. ఎందుకంటే ఇలాంటి ఉగ్రవాదులు లేకుండా చేయాలి. నా నీళ్లు ఆపినందుకు దానికి సంబంధించిన హఫీజ్ సయ్యద్ భారత్ను బెదిరిస్తాడు. ఆయన నిన్న మీటింగ్ పెట్టి బెదిరిస్తాడు, మీరు నీళ్ళు ఆపితే మేము మీ ప్రాణం ఆపుతామని చెప్పేసి. ఎంత ధైర్యమయ్యా మీకు? 20 కోట్ల మంది లేరు, ఈ దేశాన్ని బెదిరిస్తాను అంటే మీకు ఎన్ని దమ్ము ధైర్యం ఉండాలి. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులంతా ఏమనుకుంటానో అర్థమవుతుందని గట్టిగా ఊతే పోతావు మీరు. ఆయన ఒకటి ఇచ్చింది, మీరు నీళ్ళు ఆపిస్తే మేము ఊరి ఆపేస్తామంటాను.
హఫీజ్ సయ్యద్ భారత్ని బెదిరిస్తూ ఈ పాత వీడియో వైరల్ అవుతుందని చెప్పేసి అంటాడు. పాల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత్ సింధు జలాల ఒప్పందం అమలుకు నిలిపివేసిన పాకిస్తాన్ పరోక్ష బెదిరింపులకు దిగింది. 2008లో ముంబై ఉగ్రదాడి సూత్రధారి లష్కర్ తాయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ సింధు జలాల అంశంలో భారతదేశాన్ని ప్రధాని మోదీని తీవ్రంగా హెచ్చరిస్తూ పాత వీడియోలు బయటకు తీసింది. మీరు పాకిస్తాన్ కు నీళ్లు ఆపేస్తే మేము మీ ఊరి ఆపేస్తాం, నదుల్లో రక్తం పారుతుంది అంటూ హఫీజ్ సయ్యద్ బహిరంగ సభలో భారత్ను హెచ్చరించినటువంటి వీడియోలు ఉన్నాయి. నువ్వు పానవాపుడు కాదు భయ్, ఫస్ట్ నీ ప్రాణం పోకుండా చూసుకో. ఎందుకంటే భారతదేశం అంటే మామూలుగా ఉన్నది అనుకుంటాను. నిన్ను 20 కోట్ల మంది లేరు, ఎందుకే మీ కథ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా దేశంలో ఉన్నటువంటి పౌరులంతా ఏకతాటికి రావాల్సిన సందర్భం ఉన్నది. అన్ని పార్టీల వాళ్ళు సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఉపేక్షించవద్దు. ఇప్పుడు మన భూభాగం పైన జరుగుతున్నటువంటి మన దేశం పైన దాడిని కాబట్టి అందరు ఖండించాలి. ఇంకోటి ఆ చనిపోయిన వాళ్ళని మృతులకు మనశ్శాంతి చేకూరాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను.